హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రేమల వలన ఇది మళ్ళా ఈ రీతిగా కూడుకునే కృపను దేవుడు మనకు కలుగు చేసేందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ప్రేమల వలన ఈరోజు దేవుని ఎరిగి కూడా దేవుని యొక్క సహాయాన్ని పొందలేక అనేక ఇబ్బందుల్లోనూ ఆపదల్లోనూ ఆవేదనలోనూ గురైపోతూ ఉన్నారు. దేవుణ్ణి ఆరాధిస్తున్న మనము ఆయన పట్ల, ఆయన మాట పట్ల ప్రగాఢమైన నమ్మకం కావాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మొట్టమొదటిగా మన జీవితంలో విశ్వాసం కావాలి. బలమైన విశ్వాసం ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో సమస్త కార్యములు ఆయన నామంలో జరిగించుకునే కృపను దేవుడు మనకు కలుగు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవుని జీవితంలో విశ్వాసం కావాలి, భక్తి కాదు. విశ్వాసం, బలమైన విశ్వాసం కావాలి. ఆయన మన విశ్వాసాన్ని పరీక్షించి పరిశోధించి ఆ మీదట దేవుడు గొప్ప కార్యం మన చేతులు చేయడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొద్ది మాటలో దేవుని మాటలు జాగ్రత్తగా విద్దాం. యేసు ప్రభు ఈ లోకంలో 33 సంవత్సరం చూపించాడు. కానీ ఆయన అపారమైన ప్రేమ 3 సంవత్సరం విలువగా జరిగింది. విరామము లేని సేవ చేశాడు. అనేక ప్రాంతాలకు వెళ్ళాడు. అనేక అద్భుతాలు జరిగిస్తూ వచ్చాడు. దేవుని రాజ్యాన్ని ప్రకటన చేస్తూ దేవుని ప్రేమను చూపిస్తూ తిరుగుతున్న కాలంలో ఆయన్ని ఎంతోమంది వ్యతిరేకించారు. లేవీలు, పరిసయ్యులు, సద్దూకయ్యులు వీళ్ళంతా ఆయన ఏ విధంగా సరే తొలగించుకోవాలన్న ప్లాన్లు వేస్తూ వచ్చారు. కానీ ప్రియమైన బలారా, ఆయన ఎక్కడ కూడా మాటలో కానీ, ప్రవర్తనలో కానీ, తీర్మానంలో కానీ ఎక్కడ వాడి చేతికి చిక్కనంత బలమైన ఆ యొక్క ప్రగాఢమైన పరిచర్యలో ముందుకు సాగుతూ, ఎట్టి పరిస్థితులు కూడా వాడి చేతికి చిక్కకుండా ముందుకు సాగుతూ ఉన్నాడు. యథార్థమైన పరిచర్య చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఏ స్థితిలో కూడా వాడికి చిక్కల. కానీ యేసు ప్రభు ఎందుకు వచ్చాడు అని వాడు కనుక్కుంటే పాపను రక్షించడానికి వచ్చాడు, పాప బంధకాల్లో ఉన్న వారిని విడిపించడానికి వచ్చాడు అని చెప్పేసి వాళ్ళు విని, ఇటు పరిస్థితుల్లో కూడా ఈయన ఏ విధంగానూ సరే ఒక మనిషి ఎదుటి మనిషిని క్షమించే గుణం ఉందంటే అది దేవుడికి ఒక్కడికే. కానీ ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది? ఒక పాపని క్షమించే గుణం ఈయనకి ఎక్కడి నుంచి వచ్చిందని ఏ విధము చేతనైనా సరే కొన్ని సందర్భాల్లో మన పాపాలు వెలికి తీస్తూ ఉన్నాడు. మనము చీకట్లు చేసిన విషయాన్ని వెలుగులో చూపించగలుగుతున్నాడు. ఈయన అనేవాడు ఉంటే మన ఆటలు సాగవు. ఈయన అనేవాడు ఉంటే మన జీవితాలు మనం అనుకున్న తీర్మానంతో సంతోషించవు అని ఎరిగిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన పక్కకు నెట్టేయాలి, ఆయన్ని అంతమొందించాలన్న సందర్భాలు ఎన్నో కలిగాయి. ప్రేమని వాళ్ళారా, ఒకానొక దినాన ఒక సమాజ మందిరంలో యేసు ప్రభుల వారు ఇలాగే బోధిస్తూ ఉన్నాడు. తన యొక్క నిత్యత్వాన్ని గురించి చెప్తూ ఉన్నాడు. తండ్రి ప్రేమను గురించి ప్రకటన చేస్తూ ఉన్నాడు. మనము చేరే రాజ్యం ఎలాగుంటుందో, ఆ రాజ్యపు యొక్క పునాదులు, కట్టడాలు ఎలాగుంటాయో, ఆ రాజ్యాన్ని కట్టింది ఎవరి కొరకు, ఆ రాజ్యం యొక్క విధి విధానం ఏంటో ప్రకటన చేస్తూ ఉన్న జనాలు. అదే సందర్భంలో ఒక యవనస్తురాలు, ఒక స్త్రీ వ్యభిచారం చేస్తూ పట్టబడింది. ఆమెను రాళ్లతో కొట్టి తరుముకొస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి సమాజంలో ఏదో ఒక చిన్న పొరపాటు చేస్తే ఆ పొరపాటును తెలిసేసి ఆ వ్యక్తి కొరకు ప్రార్థించి ఆ వ్యక్తిని సరైన మార్గంలో దేవునికి అప్పగించాలన్న ఆలోచన కంటే కూడా
ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు మన కంట కనపడ్డప్పుడు ఆ వ్యక్తిని లోకములో ఏమిటి బలి చేసే మాటల ద్వారా ఆమెను చిత్రహింస చేయడానికి ఇష్టపడతారే కానీ ఆ వ్యక్తిలో ఉన్న పాపాన్ని బట్టి దీనికి కారణం ఏంటి, ఇలాంటి పాపం చేస్తే నువ్వు పరలోకానికి పనికిరావు, దేవునికి ఇష్టాలు కావు, కాబట్టి నీ పాపాన్ని ఇకనన్నా వదులుకొని దేవుని వైపు చూడు అని ఆ వ్యక్తి కొరకు ప్రార్థించగలిగిన స్థితి మన జీవితంలో ఉండాలని యేసు ప్రభు ఈ లోకంలో ప్రకటిస్తూ వచ్చాడు. అదే సందర్భంలో మన పితరులైన వారు మోషే ధర్మశాస్త్ర ప్రకారం బ్రతికే ఆ దినాల్లో ఒక వ్యక్తి పాపం చేస్తూ పట్టబడితే ఆ వ్యక్తిని రాళ్లతో కొట్టి తరుముకుంటూ భయంకరంగా రాళ్లతో కొడుతూ ఆ పట్టణపు ప్రజలు యావత్తు చిన్న పెద్ద తేడా లేకుండా చిత్రహింసల పాలు చేస్తూ తరుముకుంటూ ఉన్నారు. చూద్దాం యోహాను సువార్త 8వ అధ్యాయము చూడండి 2వ వాక్యం 1 నుంచి చదువుతూ. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారు గాని యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్య నిలవబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడెను. అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలెనని ధర్మశాస్త్రంలో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా, ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయన అడిగిరి. ఈ వాక్యాన్ని జాగ్రత్తగా గమనించగలిగితే ఇప్పుడు యేసు ప్రభువుని కూడా ఒక పట్టుబట్టాలన్నది వాళ్ళ ఉద్దేశం. ఏంటి అంటే ఈ లోకంలోకి ఈయన పాపిని రక్షించడానికి వచ్చాడు. ఈరోజు ఈ పాపం చేస్తూ పట్టుబడింది, ఈమెను ఎలాగ విడిపిస్తాడు, ఈ విషయంలో ఈయన కూడా పట్టుకోవాలన్న ఉద్దేశం వాళ్ళ మనసులో కలిగింది. ఆ దినాల్లో మోషే ధర్మశాస్త్రంలో ఏముందంటే ఒక వ్యక్తి పాపం చేస్తూ పట్టుబడితే ఆమెను రాళ్లతో కొట్టి చంపాలి. ఆమె ఆ వ్యక్తి కంటబడిన తర్వాత గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆమెను రాళ్లతో కొట్టి తరుముతూ ఉన్నారు. ఆమె ఏదైనా సరే తప్పించుకొని తన ప్రాణాలను కాపాడుకున్న పరుగులో ఉంది, పరిగెత్తుతూ ఉంటే ఆమెను ఇంకా ఇంకొక వ్యక్తికి భయపడితే ఆ వ్యక్తిని పదే పదే అతన్ని పరీక్షించడానికి భయపడడానికి ఇష్టపడతాడు. అలాగే ఒక ప్రాణభయంతో ఉన్న వ్యక్తిని తరుముతూ ఉంటే ఆమె ఏ విధము చేతనే తప్పించుకొని తన బాధని తొలగించుకొని నేను ప్రాణాలు కాపాడుకున్న విధంతో పరిగెత్తుతూ ఉంది. కానీ అక్కడ ఉండబడ్డ సందర్భం ఏంటి అంటే ఆమె ఎట్టి పరిస్థితిలో కూడా ఎవరి ద్వారా కూడా కాపాడబడడానికి లేదు. ఒకవేళ ఎవరైనా సరే ఆగండ్రా అంటే ఆ వ్యక్తిని కూడా కొట్టి చంపేస్తారు. కానీ ఆమె ఏ విధము చేతనైనా బ్రతకాలి, ఈ బాధ నుంచి విముక్తి పొందాలన్న పరుగులా ఉంది. ఆమెను చూసిన ప్రతి ఒక్కరూ, ఆమె విషయం తెలియని ప్రతి ఒక్కరు తెలుసుకొని మరీ రాయేస్తున్నారు. పక్కబాడ దగ్గర తెలుసుకొని మరీ రాయేసి తరుముతూ ఉన్నారు. ఒళ్ళంతా గాయాలు, వేసుకున్న బట్టలన్నీ చినిగిపోయినాయి రాళ్ళ దెబ్బలకి. కొత్త ఊపిరితో కాపాడబడ్డానికి, తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరిగెత్తుతూ ఉంది. చూసిన ప్రతి ఒక్కడు కూడా, గ్రామ పెద్దల దగ్గర నుంచి పిల్లల వరకు కూడా ఆమెను రాళ్లతో కుట్టడానికి ఇష్టపడుతున్నారు. కానీ అరే కాస్త ఆగండ్రా, ఎందుకురా, సరే ఏదో తప్పు చేసింది, ఏదో మన్నించేసి వదిలేద్దాం, ఇటువంటి చేయకుండా కొంచెం పనిష్మెంట్ ఇద్దాం అన్న ఆలోచన అయితే లేదు. కానీ ఆమెను ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరు రాళ్ళు రువ్వి చంపాలన్నది కోరిక. గమనించండి ప్రియమైన బాగా, ఈరోజు ఒక క్రైస్తవుడిగా ఈ లోకములో ఎందుకు ఏర్పాటు చేస్తాడు లోకంలోకి వచ్చి దేవుడు అంటే, పాపము విస్తరిస్తూ ఉంది. ఈ పాపపు బంధకాల నుంచి విడిపించబడ్డానికి యేసుప్రభు ఈ లోకంలోకి వచ్చి
ఆయన అనేక మందిని శిష్యులుగా మార్చుకున్నాడు. ఎందుకు అంటే ఆయన మాట విన్నవాడిని ఆయన మార్గంలో నడిచే వారికి కూడా చెప్పాడు, మీరు లోకంలోకి వెళ్ళి అనేక మందిని నాకు శిష్యులుగా చేయండి. ఎందుకు అంటే పాపము విస్తరిస్తూ ఉంది. ఈ పాపపు అంధకాల నుంచి విడిపించబడకపోతే పరలోకం మీకు లేదు అని చెప్పండి. ఇది శాశ్వతమైన లోకం కాదు. ఈ లోకంలో ఎంతకాలం జీవించినా ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత నీ ఆత్మకు చావు లేదు గనక దాన్ని తప్పించుకోవాలి అంటే ఈ లోకంలో నువ్వు నీతిని జరిగించాలి. ఈ లోకంలో నీతిని జరిగించకుండా నీ యొక్క తనువు చాలిస్తే నీవు ఇక్కడ పడ్డ బాధ కన్నా కూడా ఆడ యుగాలు బాధపడాలి. ఆ బాధను తప్పించుకోవాలంటే దేవుని మార్గంలో నువ్వు నడవాలని చెప్పేసి వాళ్ళకి ప్రకటించమని అనేక మందిని మీరు వెళ్ళి శిష్యులుగా చేయమన్నాడు. దీనికి అంతటికి కారణం ఏంటి అంటే యేసు ప్రభు హృదయంలో ఉన్న మన పట్ల ఉన్న ప్రగాఢమైన ప్రేమ ఏంటి అంటే ఎవరు కూడా తన పాపంలో మరణించకుండా నిత్య రాజ్యంలో యుగాలు ఆయనతో కూడా నివాసం చేయాలన్నదే దేవునికి ఉద్దేశము. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ లోకంలోకి వచ్చిన ఆయన పాపముతో పట్టబడ్డ ప్రతి వ్యక్తికి విమోచన కలిగించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా ఎందుకు క్రైస్తవుడిగా మార్చుకున్నాడు అంటే నీ పాటికి నువ్వు విశ్వాసంలో బ్రతకడం గొప్ప కాదు, కానీ నీ విశ్వాసాన్ని 10 మందికి చూపించడమే గొప్పతనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఒక క్రైస్తవుడిగా చేయవలసిన ముఖ్యమైన బాధ్యత ఏంటి అంటే నీ క్రైస్తత్వాన్ని, నీ క్రియల్ని, నీ మంచితనాన్ని, నీ యొక్క ఉన్నతమైన స్థితిని, దేవునితో నీకు ఉండబడ్డ ఆ ప్రగాఢమైన విశ్వాసాన్ని అనేక మందికి పంచి, అమ్మా దేవుడి మాటలు విశ్వసించి ఆయన రాజ్యాన్ని నేను కనుగొన్నాను, నీవు కూడా ఆ మార్గంలో వెళ్ళకపోతే ఆయన రాజ్యానికి నువ్వు చేరకపోతే ఈ లోకములో ఉన్న వాటి కొరకు నువ్వు పరిగెత్తి ఈ లోకపు పాపంలో నువ్వు బలైపోతే పరలోక రాజ్యానికి నువ్వు నేను చేరుకోలేమని చెప్పి వారిని దేవుని మార్గం నడిపించడానికే ఈ లోకంలో క్రైస్తవుడిగా అనేక మందిని ప్రభు ఏర్పాటు చేశాడు. ఈరోజు అదే బాధ్యత మనకును విడిచిపెట్టి ఈ లోకం నుంచి వెళ్ళాడు ఆయన. మనకంటూ ఒక బాధ్యతనిచ్చాడు. ఏంటి ఆ బాధ్యత అంటే నువ్వు క్రైస్తవుడిగా ఎరిగి నీవు నీ కుటుంబం జాగ్రత్తగా ఉండడానికి కాదు, కానీ నీ కుటుంబాన్ని అనేక కుటుంబాలు కట్టబడ్డానికి నేను క్రైస్తవుడిగా మార్చాడనేది గుర్తెరగాల్సిన విషయం. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి అనేక మందిని క్రైస్తవుడిగా మారుస్తూ ఉన్నాడు. దేవుని రాజ్యాన్ని చూపిస్తున్నాడు. దేవుని రాజ్యంలో ఉన్న ఒక ఉన్నతమైన స్థితిని వాళ్ళకి బయలుపరుస్తూ వచ్చాడు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు నీవు నేను కూడా ఎలాంటి స్థితి కలిగి ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. ఎలాంటి విధి విధానం కలిగి క్రైస్తవాన్ని కాపాడుకోగలుగుతున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతమందికి దేవుని మార్గాన్ని చూపించగలుగుతున్నామో జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క మార్గాన్ని చూపించలేని క్రైస్తవం కాదు మనకు కావాల్సింది. దేవుడు ఈ లోకములో అయితే ఏమైతే బోధించి వెళ్ళాడు, ఏమైతే విడిచి వెళ్ళాడో దాన్ని కొనసాగించడానికి ఈరోజు మనమంతా క్రైస్తవులుగా ఉన్నాము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారలారా, యేసు ప్రభు అక్కడ బోధిస్తూ ఉంటే ఆమె పరిగెత్తుతూ ఆ సమాజ మందిరం వైపు చూసి ఆమె మనసులో అనుకున్న మాట చాలా జాగ్రత్తగా వినాలి. ఆమె మనసులో అనుకున్న మాట ఏంటి అంటే ఈ ఆరాధికుడైన దేవుడైనా నన్ను కాపాడకూడదా? హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలి. ఆమె పరిగెత్తుతూ ఉంది. ఆమె పరిగెత్తు ఉంటే ఎవడు కాపాడలేడు ఆమెని. ఎవరు కాపాడాలని అనుకున్నా అతను కూడా అపాయం కలుగు చేస్తాడు అప్పుడు ఉండబడ్డ ఆ స్థితిని బట్టి. కానీ నేను కాపాడబడాలి అంటే నా యొక్క ప్రాణాలు కాపాడుకోవాలి, నా బ్రతుకు నిలబెట్టుకోవాలంటే దేవుడు తప్పక నన్ను ఎవరో కాపాడలేరు. జాగ్రత్తగా వినాలి. నేను కాపాడబడాలంటే దేవుడు ఒక్కడే కారకుడు. కానీ నేను చేసిన పని ఈరోజు పాపమే. ఈ పాపాన్ని క్షమించగలిగిన వాడు దేవుడు ఒక్కడని ఎప్పుడో విన్నాను. ఆ దేవుడు ఈ జావలో ఉన్న దేవుడు. కనీసం ఆయనన్నా నన్ను కనికరించకూడదా అని ఎక్కడో మరణ భయముతో పరిగెత్తున్న ఆమెలో
ఎక్కడో ఉన్న ఆ గూడు కట్టుకున్న ఆ ఆలోచన వెలికి చేసి మనసులో అనుకుంటూ ఉంది, ఈ మందిరంలో ఉన్న దేవుడైనా నన్ను కాపాడకూడదా అని. ఎప్పుడైతే ఆమె మనసులో ఉన్న మాట ప్రభు ఎరిగాడో తరుముతున్న వాళ్ళ హృదయాలను తాకాడు. దేవుని స్తోత్రం. తరుముతున్న వాళ్ళ హృదయాలను తాకాడు. రే కాస్త ఆగండి అన్నారు. రాళ్ళతో తరుముతున్న వ్యక్తులు యావత్తు కూడా ఆగిపోయారు. ఆగిపోవడానికి గల కారణం ఏంటి అంటే ఆమె హృదయంలో ఉన్న ఆలోచన ఎరిగిన దేవుడు. చేతులు జోడిస్తున్నాను. ఈరోజు ప్రగాఢమైన విశ్వాసముతో నీ ఆలోచన ఎరిగిన దేవుడు నీ ప్రతి అవసరాన్ని తీర్చడానికి ఇష్టపడతాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఆ మందిరం వైపు చూసి ఆ మందిరం ప్రక్కన పరిగెత్తుకుంటూ వెళుతూ ఆమె అనుకున్న మాట ఏంటి అంటే, ఈ మందిరంలో ఉన్న ఆ దేవుడైనా నన్ను కాపాడకూడదా? ఏ మనుషుడు నన్ను కాపాడలేడు, ఆ మందిరంలో ఉన్న ఆయన నన్ను కాపాడకూడదు అని ఎప్పుడైతే మనసులో అనుకుందో, మనసు ఎరిగిన దేవుడు ఆమె పట్ల కనికరాన్ని చూపించి తరుముతున్న వారిని ఆపగలిగాడు. వెంటనే ఆగిపోయి అంటారు, రే ఈ మందిరంలో మనం పట్టుకోవాలనుకుని ఆలోచిస్తున్న బోధకుడు అయిన యేసు ప్రభు ఈ మందిరంలో ఉన్నాడు. ఆయన కూడా ఒక పాట పాడతాం, ఎందుకంటే పాపులను రక్షించేవాడు కదా. ఈమె పాపం చేస్తూ పట్టబడింది. మన కళ్ళ బట్టి మనము డైరెక్ట్గా చూసాం ఈ చేసిన ఎదో పనులు. మరి ఆయన ఎలాగా కాపాడుతాడో చూద్దామని చెప్పేసి ఆ సమాజ మందిరంలోకి తీసుకొచ్చాడు. సమాజ మందిరంలోకి తీసుకొచ్చి మధ్యన నిలబెట్టి, బోధకుడా కాస్త ఆగు అన్న. చెప్పండి అయ్యా, ఏంటి విషయము? ఏ లేదు, నువ్వేదో పాపుని రక్షిస్తాను, పాపిని కాపాడుతాను అన్నావు కదా. ఈరోజు ఈమె మా కళ్ళెదురుగా మేము చూసాం ఈ చేసిన పాపం ఏంటనేది. మనకు రాసిన మోషే పాపం చేస్తున్న స్త్రీని విడిచిపెట్టక ప్రేమించగా రాళ్ళతో కొట్టి చంపమని ఆ ధర్మశాస్త్రంలో ఉంది కదా. ఈమె విషయం నువ్వేం చెప్తావు అని ఆయన ముందు అడగడం ప్రారంభించాడు. వెంటనే ఆయన వాళ్ళ మనసెరిగి మనసులో నవ్వుకున్నాడు. ఈరోజు ఒక పాపిని ఏలుబెట్టి చూపించడానికి ఇష్టపడుతుంది, కానీ సమాజం తనలో ఉన్న పాపాన్ని చూసుకొని సరిచేసుకొని ఒక పాపిని నువ్వు పాపివి అని ఏలుబెట్టి చూపించగలిగిన వాడు పరుపు ఒక్కడే, కానీ ఏ మానవుడికి అధికారం లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఒక వ్యక్తిని నువ్వు పాపి అని పరిగణించగలిగిన అధికారం ఎవరికి ఉందంటే అది ఒక్కళ్ళకే, దేవుడికి ఒక్కడికే ఉంది. కానీ యేసు ప్రభువు వారు ఎందుకు నవ్వుకున్నారు అంటే, ఈమె చేసిన పాపాన్ని వీళ్ళు చూస్తూ ఉన్నారు, వీళ్ళు చూసాము అన్నారే, కానీ వీళ్ళ అంతరంగాల్లో గూడు కట్టుకున్న ప్రతి పాపము వీళ్ళకి ఎందుకు గుర్తున్నట్లేదు. సమాజంలో గొప్పతనంగా బ్రతుకుతున్నారే, కానీ వీళ్ళ హృదయాలలో ఉన్న పాపాన్ని గురించి వీళ్ళు ఆలోచించకుండా ఎదుటివాడి పాపాన్ని చూపిస్తున్నాడు. అందుకే యేసు ప్రభువుల వారు ఒక మాట అన్నాడు, సహోదరుడా, నీ కంటిలో ఉన్న దోణాలు తీసివేసుకోకుండా ఎదుటివాడిని కంటిలో నలుసెలాగా చూడగలవు. ఈరోజు ప్రతి వ్యక్తి కూడా తన యొక్క అంతరంగంలో ఉన్న గూడు కట్టుకున్న తను చేస్తున్న వ్యతిరేకమైన కార్యకలాపాలు జ్ఞాపకం చేసుకొని వాటిని విడిచిపెట్టి దేవుణ్ణి హత్తుకోవడానికి ఇష్టపడాలి. ఈరోజు సమాజంలో ఏదన్నా ఒక మాట చెప్తే మనమే పెద్ద నీతిమంతులమి, మనమే పెద్ద పరిశుద్ధులమి అన్నట్టుగా ఎదుటివాడి పాపాన్ని చూపించడానికి ఇష్టపడుతున్నామే, కానీ మన బలహీనత ఎట్టిదో, ఈ బలహీనత ద్వారా మనము తుదిలో ఏమవుతామో అన్న ఆలోచన కంటే కూడా ఎదుటి వారి పాపాన్ని చూపించి వాడిని చిత్రహింసల పాలు చేసి వాడిని పాపి అని సమాజానికి చూపించగలిగిన జ్ఞానవంతులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు. కాబట్టి దేవుని దృష్టిలో మనుషుని జ్ఞానము ఆయన దృష్టికి వెర్రితనంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రతి మనిషి అనుకుంటా నేను మహాజ్ఞానిని అనుకుంటాడు, నేను మహాజ్ఞానవంతుణ్ణి అనుకుంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఈ సమాజం యావత్తు కూడా
దేవుని సన్నిధికి వచ్చి ఏం చెప్తున్నారు తెలుసా? బోధకుడా, ఈమె పాపము చేస్తూ పట్టబడింది, మా కళ్ళకు ఎదురుగా చూసాం, మేము డైరెక్ట్గా చూసాం ఈమె చేసిన ఏదో పని. అందుకని ధర్మశాస్త్రం ప్రకారము రాళ్ళతో కొట్టి చంపమనుంది కాబట్టి ఇప్పుడు ఈమెను రాళ్ళతో కొట్టి చంపుతున్నాం. మరి నువ్వు పాపుల్ని కాపాడేవాడి, పాపిని రక్షించేవాడి కాబట్టి ఈమెను రక్షిస్తావేమో చూద్దాము, ఎలాగ రక్షిస్తావో మేము కూడా తెలుసుకుందామని మీ దగ్గరికి తీసుకొచ్చాం అని అన్నప్పుడు వెంటనే వాడి వైపు అలాగ చూసి మౌనంగా తల ఉంచుకొని నేల మీద ఏదో రాస్తూ ఉన్నాడట. నేల మీద ఏదో రాస్తూ ఉన్నాడు. ఈయనేంటి ఏం చెప్తాడో విందామనుకుంటే మౌనంగా నేల మీద ఏదో రాస్తున్నాడు ఏంటి అని ఆ సమాజంలో ఉన్న ఒక అధికారి, ఆ జనాల్లో ఉన్న అధికారి చేత సరైన రాయి పట్టుకొని అన్నాడు. ఏం చెప్తాడో మొట్టమొదటిగా రాయేసి తల పగలగొట్టేయాలను, ఆ మనిషిని అక్కడే చంపేయాలను, సరైన రాయి పట్టుకొని నిలబడుకో అన్నాడు. బోధకుడా, నిన్నే ఏం చెప్పకుండా మౌనంగా ఏదో రాసుకుంటూ ఏలు పెట్టి రాసుకుంటున్నావు ఏంటి అని ఆ వ్యక్తి ముందుకు వచ్చి ఆయన రాసింది ఏదో చూసేటప్పటికీ వాడి గుండెలు పగిలిపోయి రాయి కింద వేసి బయటికి వెళ్ళిపోతామంటే ఉండబడ్డ వాళ్ళంతా ఏమయ్యా వెళ్ళిపోతున్నావో, ఏంది అసలు ఏం చూసి వెళ్తున్నావంటే మౌనంగా మీరు చూసుకోండి అని చెప్పేసి బయటికి వెళ్ళాడు. ఇలాగ ఒక్కొక్కడు ఆయన ఏదో రాస్తూ ఉన్నాడు, ఏదో చూద్దాము అసలు ఎందుకు వీళ్ళంతా వెళ్ళిపోతానని చెప్పి చూస్తే వాడి అంతరంగంలో గూడి కట్టుకున్న ప్రతి పాపాన్ని రాస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. వాడు అంతరంగంలో చేసిన ఏదో పనిని యావత్తును కూడా అక్కడ రాస్తూ ఉన్నాడు. ఏమి రాశాడు అంటే అక్కడ మీలో పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా పాపము లేకుండా బ్రతికిన వాడు ఎవడైనా ఉంటే మొట్టమొదటిగా ఆ మీద రాయి వేయండి. చప్పట్లు కొట్టకూడదా? ప్రియమైన వాళ్ళారా, చూడండి, ఈ లోకములో జీవిస్తున్న ప్రతి పాపే, ఈ లోకములో నీతిమంతుడు అనేవాడు ఎవడూ లేడు. ఎందుకు అంటారేమో, జన్మ పాపం ఒకటి ఉంది, తల్లిదండ్రుల పాపము ద్వారా మనం పుట్టాం, ఇది కూడా పాపమేనా అనుకుంటారు మేము. ఈ లోకంలో ఇద్దరు చేతులు పట్టుకొని ముందుకు సమాజంలో వెళతారు, ఇక కార్యకలాపాలు అన్నీ చేస్తారు. కానీ వాళ్ళ యొక్క శరీర సంబంధమైన క్రియ మటుకు దాక్కొని ఒక రహస్యమందు ఈ కార్యాన్ని జరుపుకుంటారు. తప్పని కాదు, ఇది దేవుడు కలుగు చేసిన కార్యమే, కానీ ఇది చీకటి కార్యము అంటారు దీన్ని. అంటే తల్లిదండ్రుల పాపం, ఇది కూడా పాపం. ఏంటి? శారీరక పాపం, ఏంటి? జన్మ పాపము అంటారు. ఈ జన్మ పాపాన్ని నీ ప్రార్థన ద్వారా తొలగించుకోవచ్చు. దీనికి ఒక నీతిని మనం అనుసరిస్తే ఈ పాపం మనల్ని కొట్టివేయబడదు. కానీ నీవు యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత చిన్నతనం నుంచి ఈ లోకాన్ని చూసి లోకములో వాటిని ఆశించి వాటిని అనుసరిస్తూ నడుస్తున్న ప్రతిదీ కూడా కర్మ పాపం. ఈ కర్మ పాపం అనేది ఏం చేస్తుందంటే ఏమండి, దేవుని ప్రేమ నుండి నిన్ను వెలివేస్తుంది, దేవుని ప్రేమ నుండి దూరం చేస్తుంది, దేవుని రాజ్యానికి నిన్ను చేరనివ్వకుండా నిన్ను వ్యతిరేకపరుస్తుంది. దీని ద్వారా ఎదుటివాడు పాపి అని చెప్పే అర్హత కోల్పోతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఆయన రాస్తాడు, మీలో పాపము చేయని వాడు, పాపాన్ని చూడకుండా ఉండేవాడు, పాపాన్ని ప్రేమించకుండా ఉండేవాడు, పాపాన్ని మాట్లాడకుండా ఉండేవాడు, పాపము శరీర సంబంధమైన క్రియలు చేయకుండా ఉండేవాడు ఎవడైనా ఉంటే వాడు మొట్టమొదటిగా ఆ మీద రాయి వేయండి, నేను కూడా వేస్తానని రాస్తూ ఉన్నాడు.
ఒక్కొక్కడు ఈ మాట చదివిన వెంటనే వాడి అంతరంగమున చేసిన ప్రతి పాపం వాడికి గుర్తుకొస్తా ఉంది. దేవుని స్తోత్రం. ఈరోజు ప్రేమని వాళ్ళరా, దైవ సేవకుడు బలిపీఠం మీద నుంచి పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు అనేక మంది అనేక రకాలుగా దైవ సేవకుడి మీదనో దేవుని మీదనో వ్యతిరేకపడి దేవునికి దూరమైపోవడానికి ఇష్టపడతారే. కానీ ఈరోజు నాలో ఉన్న బలహీనత దైవ సేవకుడి నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నా పాపాన్ని తొలగించుకొని నేను నీతిని వెతకాలి, నీతిని ధరించుకోవాలి, నీతిగా నేను బ్రతకాలన్న ఆలోచన కంటే కూడా తన పాపాన్ని చూపించినప్పుడు దేవుని దగ్గర నుంచి పారిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. తనలో ఉన్న బలహీనతను ఎప్పుడైతే మనము గుర్తు చేస్తామో, పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తాడో, నాతో మాట్లాడుతున్నది పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి ఆయన దగ్గర నుంచి నేను తప్పించుకోలేను, కాబట్టి నా విధి విధానం మార్చుకోవాలన్న ఆలోచన అయితే మనిషిలో ఉండట్లేదు. కానీ సమాజానికి తన గొప్ప వ్యక్తిగా, పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా, నిష్కలంకుడిగా ఉన్నట్టుగా ప్రవర్తించడానికి ఇష్టపడతాడు. సమాజంలో ఒక మంచి డ్రెస్ వేసేటప్పటికీ, సమాజానికి ఒక గొప్ప వ్యక్తిగా కనబడేటప్పటికీ అతనికి ఇచ్చే మర్యాదలు వాటిని బట్టి నేను చాలా నీతిమంతుని అన్నట్టుంటుందా? కానీ ప్రియమైన వాళ్ళరా, నీ నీతి ఎట్టిది అనేది అంతరంగాల్లో నువ్వు పరిశోధించగలిగితే నీ యొక్క నీతి ఏంటో కనపరచబడుతుంది. వీళ్ళంతా ఏమనుకున్నారంటే మేమంతా చాలా నీతిమంతులమి, ఎవ్వరికి మేము కనపడడం లేదు అని. ఈరోజు మనం చేసే ప్రతి దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు నీ ప్రక్కవాడికి తెలియకపోయినా, నువ్వు కట్టుకున్న భర్తకో భార్యకో బిడ్డలకో తెలియకపోయినా, నీకు రూపాన్నిచ్చిన నీ సృష్టికర్త అయిన దేవుడికి నీ ప్రతి కదలిక బట్ట బయలే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ ప్రతి కదలిక దేవుని దృష్టిలో బట్ట బయలే. తప్పించుకోలేము, తప్పించుకోవడానికి వీలు కాదు. అది ఇంతకాలంగా వాళ్ళకి ఎరుగక సమాజంలో మేము గొప్ప వాళ్ళమి, పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళమని చాలామంది అవుతున్నారు. వాడు చెప్పిందే శాసనంగా ఉంది. సమాజంలోకి, లోకంలోకి, మనుషుల మంచికి యేసు ప్రభు ఈరోజు దేవుని వాక్యము మన మంచికి ఎప్పుడైతే వచ్చిందో, మన బలహీనత ఎట్టితో బయలుపరచబడ్డప్పుడు ఆ బలహీనత తొలగించుకోవడానికి ప్రయాసపడ్డవాడు ప్రభుని హత్తుకుంటాడు, ప్రభుని చేరుకుంటాడు, పరలోకం వెళ్తాడు. లేదా ఆ పాపాన్ని బయలుపరిచిన తర్వాత దేవునికి దూరమైన వాడు ఇంకా శ్రమల పాలు కాక తప్పదు. చూడండి ప్రేమిన బాలరా, ఒక వ్యక్తిని చిత్రహింస చేసి ఆమెకి ప్రాణహాని కలిగించాలనుకుంటాడే. కానీ ఈరోజు మన మీదకి ప్రాణహాని అనేది ఒకటి ఉంది. మనం చేసిన పనుల కన్నా గుర్తింపు అయితే మనుషుల్లో రావట్లేదు. అది తెలియపరచడానికి యేసు ప్రభువు వారు ఈ లోకంలోకి వచ్చాడు. హల్లెలూయా. నీలో ఉన్న ప్రతి బలహీనత తెలియపరచడానికి యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. అది గుర్తెరగక మనం గొప్ప వ్యక్తులమి, సమాజంలో మనకు మించిన పేరు ప్రఖ్యాతులు కలిగిన వాళ్ళు లేరు, మేము చాలా నీతిమంతులమి, పరిశుద్ధులమి అని చెప్పుకొని బ్రతకడానికి ఇష్టపడతారు. కానీ ప్రియమైన వాళ్ళరా, నువ్వు ఎలాంటి వ్యక్తిమో, ఎలాంటి వాడివో నీ ముందు పలుకుతున్న దేవుని పలుకు అనగా దేవుని మాటలు నీ బ్రతికేంటో తెలియపరచడానికి ఈ లోకంలోకి వాక్యం మన మంచికి వచ్చింది. వెంటనే యేసు ప్రభు నేల మీద ఏదో రాస్తున్నాడు కానీ వాళ్ళ వైపు చూసి పొల్లెత్తు మాట్లాడలేదు. బతుకుడా, మౌనంగా ఉన్నామేంటి? ఈమె విషయమై ఏదో ఒకటి చెప్పు. ఈమె ఎలా కాపాడుతావో, లేకుంటే నువ్వు కూడా రాయేస్తావో ఏదో ఒకటి చెప్పు. గమనించండి, ఆడకున్న చిన్న పరిస్థితి గమనిస్తే నాకే నవ్వు వచ్చింది. ఇక బోధకుడికి ఎంత నవ్వు ఉండాలి. ఇప్పుడు మోషే ధర్మశాస్త్రంలో పాపంతో పట్టబడ్డ వ్యక్తిని రాయితో కొట్టి చంపాలి. అయ్యా కొట్టబాకండి అంటే ఈయన నేరం చేసిన వాడు అవుతాడు. ఎలాగంటే మోషే ధర్మశాస్త్రం ధిక్కరించిన వాడు అవుతాడు. అయ్యా కొట్టేద్దామంటే ఈయన చెప్పిన నీతి నెరవేర్చబడదు. నువ్వు పాపిని రక్షించడానికి వచ్చావు, మరి కొట్టి చంపేద్దామన్నావు, ఇంకేముంది నీలో నీతి అని చెప్పడానికి ఏ విధము చేతనా నేను ఇరికించాలి. ఇప్పుడు
మోషే ధర్మశాస్త్రానికి వ్యతిరేకపడతాడా? ఈయన చెప్పిన మాటని నెరవేర్చకపోతాడా? చూద్దాం. దేనిలైనా సరే దీంట్లో రెండిట్లో ఏదో ఒక దాంట్లో యేసు ప్రభుని విడికించవచ్చు. బాగా అర్థమైందా? మోషే ధర్మశాస్త్రంలో పాపంతో పట్టబడ్డ వ్యక్తిని రాళ్ళతో కొట్టాలి. కొట్టకపోతే కొడితే మోషే ధర్మశాస్త్రం నువ్వు ధిక్కరించావు. లేదా ఆమెని కాపాడాలి అనుకుంటే నీ నేతి ఎట్టుతాం, ఎలాగ కాపాడగలవో చూద్దాం. ప్రేమని వల్లరా ఈ రెండు మధ్యన ఇరికించి యేసు ప్రభుని కూడా ఏదో ఒక ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనతో వారు యేసు ప్రభు మీద నేరస్థాపన చేయడానికి ఇష్టపడ్డారు. ఆ మనసు ఎరిగిన దేవుడు యేసు ప్రభుని వారు వంగి నేల మీద ఏదో రాస్తూ ఉంటే వచ్చిన ప్రతి ఒక్కడు కూడా అలాగ తొంగి చూసి ఒక్కొక్కడు జారుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఒక్కొక్కడు వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏంటి కారణము అంటే వాడి అంతరంగంలో ఉన్న ప్రతి బలహీనత ఇక్కడ రాస్తూ ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఈరోజు యేసు ప్రభువు నీతో మాట్లాడేది ఏంటి? ఆయన ఎందుకు ఈ లోకంలో మాట్లాడుతున్నాడు? ఎందుకు వాక్యమై మన మధ్యకు వచ్చాడంటే నీ బలహీనతను బట్టి దేవుని చేరుకోలేవు గనుక నీ బలహీనత చెప్పి తొలగించడానికి ఇష్టపడ్డాడు ఆయన. కాబట్టి ఇక్కడ వాడు నిలబడి బోధకుడు తప్పు చేసేమని చెప్పడానికి వీల్లేదు. ఎందుకో సమాజంలో గొప్పవాడిని పడ్డాం. అది చూసిన ఒక్కొక్కడు జారుకోవడం ఇష్టపడ్డారు. అక్కడ ఏం రాస్తున్నాడంటే ఏదో బలమైన సందేశాలు ఏం రాయలేదు. మీలో పాపము చేయని వాడు ఎవడో మొట్టమొదటిగా రాయి వేయమని రాస్తున్నాడు ఆయన. ఒక్కొక్కడు జారిపోతున్నాడు. కారణమేంటి? యేసు ప్రభు ఏ వ్యక్తిని మరణానికి అప్పగించడానికి కాదు, కానీ తన పాపం నుంచి తప్పించడానికి ఈ లోకంలోకి వచ్చాడు. దేవుని స్తోత్రం. ప్రతి వ్యక్తిని కూడా మరణానికి అప్పగించడానికి ఆయన రాలేదు, కానీ పాపిని మరణానికి అప్పగించడానికి వచ్చాడు. ఈ లోకంలో